నమస్తే. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. వైఎస్ షర్మిల గారు ఎవరు వదిలిన బాణం? ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి అందరూ అన్నారు. ఆమె స్వయంగా చెప్పుకున్నారు జగనన్న వదిలిన బాణం అని. ఆ తర్వాత కేసీఆర్ మీదికి వదిలిన బాణం అన్నారు, లేదా కేసీఆరే వదిలిన బాణం అన్నారు, ఇంకొక పార్టీ వదిలిన బాణం అని అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని అంటున్నారు. నిజానికి ఇప్పుడు వైఎస్ షర్మిల ఎవరో వదిలిన బాణం కాదు, ఆమె ఒక సొంత బాణం. చాలా పదునైన బాణంగా వైఎస్ఆర్సీపీకి ఎదురుగా నిలబడ్డారు. ఆమె ఇవాళ మొట్టమొదటిసారిగా అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న ఆమె వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన విమర్శలకు దిగారు. అయితే ఈ విమర్శల్లో ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు పార్టీ, తర్వాత జనసేన దాని అధినాయకుడు వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్లో ఎక్కువ విమర్శలు అందులో ఉన్నాయి. అట్లాగే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విమర్శ ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పు చేశాడని ఒకటి, అట్లాగే 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు ఏ రాజధాని లేకుండా చేశాడని ఒకటి. ఈ రెండు కాకుండా కేంద్రంతో ఏ నిధులు తీసుకురాలేకపోయాడని, తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురాలేకపోయాడని, ఇంతకాలం ఉన్న తర్వాత అప్పుడెప్పుడో ప్రతిపక్షంలో ఉండి ప్రచారం చేసేటప్పుడు ఇట్లా చెప్పారని, ఇప్పుడు ఇలా చేశారని చెప్పి ఈ విమర్శలన్నీ కూడా ఇప్పటిదాకా తెలుగుదేశం జనసేన చేసినటువంటి విమర్శలనే ఆమె కూడా చేశారు. అయితే ఆమె చేసిన విమర్శల్లో కొత్తది లేదా అని చెప్తే ఉన్నది. అది ఇప్పటిదాకా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జనసేన కానీ ఎవరు చేయనటువంటి విమర్శలు ఆమె చేశారు. అదేంటంటే, జగన్ ఒక క్రిస్టియన్ అయి ఉండి మణిపూర్లో ఇంత హింస జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఒక పెద్ద కొత్త ప్రశ్న, ఒక కొత్త బాణం వేశారు. అదేంటంటే, మణిపూర్లో 2000 చర్చిలను ధ్వంసం చేశారు, 60,000 మంది ఇళ్ళు లేకుండా నిరాశ్రయులైనారు, ఎంతోమంది చంపబడ్డారు. అయినా కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు విమర్శించలేదు? బీజేపీకి అనుకూలంగా ఉండి బీజేపీ మాట్లాడినట్లే మాట్లాడుతూ ఆయన దీన్ని ఒక క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించటం లేదు, బీజేపీకి ఇంత అనుకూలంగా ఎందుకుంటున్నారు? ఈ ప్రశ్నలు ఆమె వేశారు. అయితే మనం సహజంగా ఊహించినట్టుగానే ఇంతకుముందు సంచికలో నేను చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు దీనికే ఆయన తన చెల్లెలు చేసినటువంటి విమర్శలకు స్పందించలేదు. అట్లా అనకుండా కూడా తనకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన వైఎస్ షర్మిల గారు చేసిన విమర్శలకు ఆయన స్పందించలేదు. సాధారణంగా ఆయన లెఫ్టినెంట్సే దీనికి స్పందిస్తారు. ఆయనకు చాలా దగ్గరగా ఉండే ప్రముఖమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దీనికి స్పందించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు దీన్ని స్పందించి వాళ్ళు ప్రముఖంగా చేసిన స్పందన ఏంటంటే, చంద్రబాబు నాయుడు వదిలిన బాణం, ఇందులో కొత్తతనం ఏముందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇందులో కొత్తదనం గురించి, విమర్శల గురించి చెప్పే ముందు వాళ్ళు ఇది చంద్రబాబు నాయుడును వదిలిన బాణం అని చెప్పి ఊరుకుంటే దీనికి పూర్తిగా ఆమెకు సమాధానం చెప్పినట్టుగా కాదు. మొత్తానికైతే వాళ్ళు స్పందించాల్సి వచ్చింది, స్పందించినారు. అయితే ఆమెని ఇగ్నోర్ చేసేంత చిన్న సమస్య కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని తీసుకోలేదు. దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయొచ్చు, చాలా చిన్న సమస్య, అసలు పార్టీయే లేని ఎవరూ పార్టీలో ప్రముఖంగా లేని దాని గురించి మేము ఎందుకు అనుకోవాలని చెప్పి ఇంతకుముందు ఒక ప్రముఖ నాయకుడు చెప్పినట్టుగా వాళ్ళు ఊరుకోలేదు. ఊరుకునే పరిస్థితి కూడా లేదని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంత మాత్రాన ఇది వైఎస్ఆర్సీపీని పూర్తిగా ఏదో చేసేటటువంటి పెద్ద పాశుపతాస్త్రం అని చెప్పి మనం చెప్పలేం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో అని చెప్పలేని పరిస్థితి. 10 సీట్ల, 20 సీట్ల, 30 సీట్ల, ఎన్ని సీట్లు ఈ పార్టీ గెలుచుకుంటుందో అని చెప్పలేని పరిస్థితిలో ఇదేదో పెద్ద పాశుపతాస్త్రం వైఎస్ఆర్సీపీని ఏదో చేసేస్తుందని చెప్పి చెప్పలేము. కానీ ఇప్పుడున్న ఆమె వినిపించిన విమర్శలో ఒక గొంతు, దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే, బీజేపీ మీద తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. ఈ పని అటు చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇటు జనసేన చేయరు, వీళ్ళిద్దరు కూడా చేయరు. వీళ్ళిద్దరికి బీజేపీతో సత్సంబంధాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోరుకుంటున్నారు. అయితే పార్టీల మధ్యలో సంబంధాలు రకరకాలు ఎప్పుడు మారుతూ వచ్చినాయి.
బీజేపీతో ఎన్డీఏ దాంట్లో బీజేపీతో కలిసి ఉన్నాడు, బీజేపీతో చాలా దూరం కలిసి నడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత చారిత్రాత్మక తప్పుదా అన్నారు, మళ్ళీ బీజేపీలోతో అనుకూలంగా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చూడిపోయారు. ఇలా రాజకీయ పార్టీల మధ్యలో సంబంధాలు ఎప్పుడు మారుతూనే వస్తూ ఉన్నాయి. కానీ బీజేపీ మీద కాంగ్రెస్ పెద్దలు ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారో అలాంటి విమర్శలు వైఎస్ షర్మిల గారు ఇప్పుడు చేశారు. ఆమె అక్కడ పార్టీలో చేరిన సందర్భంలో కూడా ఢిల్లీలో కూడా ఇదే ప్రస్తావన తెచ్చారు. నేను క్రైస్తవురాలిగా ఉండి మణిపూర్లో జరిగినటువంటి హింసకి నేను చాలా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ ఇండియాలో అని చెప్పి ఆమె చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే బీజేపీ మీద చాలా సీరియస్ విమర్శలు చేశారు. అది వైఎస్ఆర్సీపీ మీద చేసిన విమర్శ కంటే కూడా సీరియస్ విమర్శ బీజేపీ మీద చేశారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిలో ఈమె చేస్తున్నటువంటి సీరియస్ విమర్శ ఉండాలని చెప్పి ఆమె దృష్టిలో పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే బీజేపీకి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది వైఎస్ఆర్సీపీ వారు ఊహించరు. ఎందుకంటే ఆమె చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అని అనుకుంటే బీజేపీ మీద ఇంత సీరియస్గా ఆమె విమర్శ చెయ్యరు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు చేసిన పనులు కూడా ఆమె విమర్శించారు. ఒక రకంగా ఆమె ఏమనుకుంటున్నారంటే ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేటటువంటి పద్ధతిలో ఈమె విమర్శ కొంత కొనసాగింది. అటు నేను వైఎస్ఆర్సీపీకి ఎంత దూరంగా ఉన్నానో అట్లు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా ఇంత దూరంగా ఉన్నానని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేసినట్టుగా కనపడుతుంది. అంటే బీజేపీ మీద ఇంత తీవ్రమైనటువంటి విమర్శ చేసి బీజేపీని ఎందుకు వ్యతిరేకించట్లేదని తన అన్నను అడిగినప్పుడు ఇప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు గొంతు అని చంద్రబాబు నాయుడు బాణం అని చెప్పి అనలేం. స్పష్టంగా వైఎస్ షర్మిల ఒక సొంత బాణంలాగా ఇప్పుడు కనిపిస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ మీద చాలా పదునైన బాణాలు వేస్తున్నారు. అది కొంత ఇంతకుముందు మనకు అదేదో పాశుపతాస్త్రం అని చెప్పి వైఎస్ఆర్సీపీని ఏదో చేసేస్తుందని చెప్పి అది రాజకీయాల్లో తీవ్రమైన మార్పు తీసుకురావడానికి షర్మిల కారణం అవుతుందని చెప్పి మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ క్రిస్టియానిటీ మీద ఆమె దృష్టి పెట్టి క్రిస్టియన్స్ని ఆకర్షించడానికి ప్రయత్నించినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ అయి ఉండి ఎందుకు విమర్శించలేదు మణిపూర్లో జరిగిందా అని చెప్పి ఆమె అంటున్నది అంటే తన సాటి క్రిస్టియన్స్ని సంబోధిస్తున్నట్టుగా, అంటే క్రిస్టియన్స్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఒక ఎత్తుగడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ పనిని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఈ పనిని ఆయన జనసేన పార్టీ కూడా నాయకుడు చేయలేదు. ఇది చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ చేయని కొత్త విమర్శ. ఇది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేసేది. కాంగ్రెస్ అధిష్టానం గొంతుని ఆమె ఇక్కడ వినిపించినట్టుగా మనకి స్పష్టంగా ఒక అవగాహన వస్తూ ఉన్నది. కాబట్టి అది నేను ఇప్పుడు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ మీద ఏదో పెద్ద పాశుపతాస్త్రం అంటే బాణం అని చెప్పలేము. కానీ వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే ఉన్నటువంటి పెద్ద తలనొప్పుల్లో ఇది ఇంకొక పెద్ద తలనొప్పిగా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాక ఇక్కడ మనకు ఒక వేమన పద్యం గుర్తుకొస్తున్నది. అదేంటంటే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం గుర్తొస్తుంది నాకు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వైఎస్ షర్మిల ఎలాంటి ప్రాబ్లం అంటే ఇలాంటి ప్రాబ్లమే. అది ఇంటిలోని పోరు. ఆ ఇంటిలోని పోరు అంటే వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కుటుంబ సంబంధాల గురించి కానీ వాళ్ళ ఆస్తిపాస్తులకు సంబంధించిన కానీ ఈ విషయాలు బయట వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అది పొలిటికల్ క్రిటిసిజం, పొలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళ పని కాదు. అసలు ఆ జోలికి పోకూడదు. అది వాళ్ళ స్వవిషయాల గురించి మాట్లాడకూడదు. ఇక్కడ వృత్తిపరంగా రాజకీయంగా ఉండే సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే వైఎస్ షర్మిల గారు ఒక కొత్త బాణం, అది ఆ బాణం గుండెలు చీల్చే బాణం కాదు కానీ మొత్తానికి చికాకు పెట్టి ఇబ్బందులు పెట్టే బాణంగా మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి ఇంకా ఎలా ప్రతిస్పందిస్తుంది అన్నది కూడా మనం చూడాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కూడా ఆమె ప్రయత్నిస్తూ ఉన్నది. వాళ్ళు చేయని విమర్శను కూడా ఈమె చేసింది. మిత్రులారా, ఇలాంటి చర్చ కోసం పులికన్ను వైడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.